అట్లానే నిర్మల్లో కూడా మీరు ఇప్పుడు అంటే చూస్తారు ఇథనాయిల్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దాదాపు 10 నెలల నుంచి వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి అంతకుముందు ఫైట్ చేస్తూనే ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఈ మననేమో ఇక్కడ లగచర్లలో కలెక్టర్ మీద జనం తిరుగుబడ్డది జరిగింది. నిన్న కూడా అక్కడ ఒక మహిళా ఆర్డీఓ మీద కూడా అక్కడ జనం తిరుగుబడే పరిస్థితి చూస్తున్నాం. అంటే ప్రజలు ఒక ఫిరోషియస్ మూడ్ లో పోతా ఉన్నారా? అసలు ఏం జరుగుతా ఉంది? ప్రజల లోపల ఏమైనా మార్పు కనపడతా ఉందా? బ్రదర్, మామూలుగా బేసికల్గా తెలంగాణ పబ్లిక్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ అమాయకత్వం ఉంటుంది, మంచిగా ఉంటారు, నీకు అన్ని అవకాశాలు ఇస్తారు. దాన్ని నువ్వు చాతగాంతనం అనుకున్నప్పుడు 29 జీవో తిరుగుబాటు మొదలైంది. నేను అప్పుడు చాలాసార్లు చెప్పిన మీ ఛానల్లో కూడా నేను చెప్పాను, ఇది మొదలైంది ఇక్కడ కాగదని. రేపు ఈ తిరుగుబాటు ఇదేం కాదు, రేపు రేవంత్ కాదు, రేపు ఎవరు సీఎం అయినా కానీ ఇదే ఉంటుంది. ఇక భూమి గుంజుకున్నా నీకు ఛాన్స్ ఇచ్చినాము, నువ్వు మంచిగా వాడుకుంటావు. ఇక మేము మా సంగతి మేము చూపెడతామని కరెక్ట్ 29 జీవోకి మొదలైంది. ఒక మహిళ నువ్వు బాగా అబ్జర్వ్ చేసి ఒక వీడియో బాగా ట్రోల్ అయింది. ఒక ఎస్ఐ ఆమె చేయి పట్టాను ఇట్లా తిరిగి చూసినావా? దట్ ఈస్ తెలంగాణ, దట్ ఈస్ లగిచర్ల, దట్ ఈస్ తెలంగాణ. ఆమె అమాయకురాలు, ఆమె లోక జ్ఞానం లేదు, ఆమె పుస్తకాలు తెలుసు, ఇదే తెలుసు. నా హక్కు సంగతి ఏంటి, నా జీవో సంగతి ఏంటి, నా బతికేందని రోడ్డు ఎక్కింది, అమాయకంగా ఎక్కింది. ఎప్పుడైతే ముట్టుకొని తిరిగి చూసిన పోలీసు దెబ్బకి వెనకపోయింది. అదే ఇప్పుడు రేపు నిర్మల జరుగుతుంది, అదే లగిచెల్ల జరిగింది, అదే ఇక్కడ జరిగింది, అదే రేపు మూసి పరివాహిక ప్రాంతంలో జరుగుతుంది, రేపు తెలంగాణ మొత్తం జరిగేది కూడా అదే. అంటే మళ్ళీ ఒక ఫిరోషియస్ మూమెంట్ రాబోతా ఉంది తెలంగాణలో. ఆ అమ్మాయి ముఖంలో ఏది కనబడదు అదే, అవే ముఖాలు. అదే దాంతో పాటు మీరు చెప్పారు కాబట్టి ఒక అమ్మాయి అదే అశోక్ నగర్ లో నడి రోడ్డు మీద నిలబడి ఒక ప్లకార్డ్ పట్టుకుంటుంది, ఒక్కతే కూర్చొని. అంటే ఆ ధైర్యం కూడా మహిళలు బేసిక్ గా చాలా మంది బయటకు రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఏదో ఉద్యోగం చేసుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి పిల్లలు అది చూసుకోవడం చూస్తారు. కానీ అమ్మాయి రోడ్డు మీద కూర్చొని అన్ని వెహికల్స్ ఆగుతా ఉంటే మొత్తం ఇట్లా ప్లకార్డ్ ప్రదర్శించడం అంటే నిజంగా కూడా అంటే మహిళలు ఆ విధంగా ముందుకు రావడం. ఇంకొకటి కూడా మేము చూసినామన్నా, ఎవరు కవర్ చేయలే, మేము కూడా దానికి గర్వంగా చెప్పుకుంటాము. వాళ్ళు ఎవరు మన డిఎస్సికి సంబంధించి సిటీ కాలేజ్ నుంచి నడుచుకుంటూ వస్తే మేము ఆ రోజు అక్కడ నుంచి లైవ్ స్టార్ట్ చేసి ఉస్మానియా దానికి ఇచ్చినాం. మేము చెప్పులు లేవు పాప. నేను అక్కడ చూసిన మా వెహికల్స్ 2 ఉన్నాయి, మా ఆఫీస్ నుంచి పోయిన వెహికల్స్. ఒక దాంట్లోనేమో మేమున్నాం, ఒక దాంట్లో మా కెమెరాకి సంబంధించినటువంటి ఉన్నాయి. మా కార్లు అక్కడే పెట్టాం. ఒకటేమో వెనకంగా బ్యాటరీలు కెమెరాలకు సంబంధించి మళ్ళీ అయిపోతాయని చెప్పి దాన్ని ఫాలోఅప్ చేస్తున్నాం. ఈ మధ్యలో అక్కడ అఫ్జల్ గంజ్ రాగానే పాప మహిళలకు కాళ్ళు లేవు, ఒక ఆమె నీరసం అయిపోయింది, ఒక ఆమె పిల్ల తల్లి ఉన్నది. వీళ్ళు ఉంటుంటే నడవలేక ఉంటే మా కార్లు వచ్చి పంపించినాం. అంటే వాళ్ళ పోరాటం ఆ రోజు చూసినాక ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తుందంటే, పోరాటం మహిళల నుంచి స్టార్ట్ అయింది, యువతుల నుంచి స్టార్ట్ అయింది. నిజంగా కూడా నమ్మిర్రు వీళ్ళు, ఇదే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఓట్లేసినాక వాళ్ళ అది నెరవేర్చకపోతే ఆ రకమైనటువంటి పోరాటం చేసిర్రు. సో ఇదంతా కూడా మీరు చెప్తుందానికి చాలా యాప్టెడ్ గా అనిపిస్తుంది. రేపు ఏడ చూసినా కానీ వచ్చే రోజులల్లా ఒక నాకు వచ్చిన ఫోన్స్ కూడా చూస్తున్నా, వచ్చే రోజులల్లా అంతా కూడా తిరుగుబాటు. నేను ఇవాళ బ్రదర్, నేను ఒక పాయింట్ ఒక బ్రదర్ ఒక క్వశ్చన్ ఫస్ట్ అడిగిండు. నేను అన్ని విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీలో ఒకటే పార్టీలో 34 ఏళ్ళు ఉన్నా. బయటకు వచ్చి అలా ఏ పార్టీలో కూడా నేను జాయిన్ అవుతలేను. ఎందుకు జాయిన్ అవుతలేనంటే నాకు పార్టీల మార్పుతోని వ్యవస్థని మార్చలేను. అసలు పబ్లికే మారాలి. అంటే పార్టీలు కాదు మారాల్సింది, పబ్లిక్ మారాలి. పబ్లిక్ మౌల్డ్ చేయాలి. ఈరోజు ఆ మౌల్డ్ స్టార్ట్ అయింది. నేను అందుకనే ఓటుకు ఇవాళ రేవంత్ రెడ్డి ఏమనుకున్నావు, నాకు ఓటు ఫ్రీగా బ్రదర్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయాను ఇలా, సారీ. రేవంత్ రెడ్డికి ఓటర్స్ నువ్వు అని అన్నావు కదా, ఒక ఆన్సర్ నేను చెప్పిన, ఇంకో ఆన్సర్ నేను చెప్తాను. ఇది కొంచెం చేదుగా ఉండొచ్చు. రేవంత్ రెడ్డి కోడంగల్లో గెలవలేదు. ఎట్లా గెలిపించిందంటే, పట్నం మహేందర్ రెడ్డి ఎవరు ఇవాళ ఎక్కడ ఉండు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వాళ్ళ భార్య ఎక్కడికి వెళ్ళి చేవెళ్ళకి వెళ్ళి రావలేదు. యాక్చువల్గా ఆమె మల్కాజీలో పోటీ చేసింది. యాక్చువల్ చేవెళ్ళకి వెళ్ళే వాళ్ళు ఆమె గెలిచేది. విశ్వరెడ్డిని గెలిపియనికి అని చెప్పేసి ఆమెను అక్కడ మల్కాజీ తీసుకొచ్చి పెట్టారు. ఆమె వికారాబాదు, తాండూరు, చేవెళ్ళ పట్టు స్ట్రాంగ్ గెలుస్తుంది. ఈయనకు రేవంత్ రెడ్డికి విశ్వేశ్వరరెడ్డి గెలవాలి కాబట్టి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈయన రేవంత్ రెడ్డి 2018 40,000 మెజార్టీతో ఓడిపోయాడు. ఎవరిని కలవాడు, చాలా బ్యాడ్ నేమ్ ఉంది అక్కడ. కాబట్టి 2023లో 100% ఆయన ఓడిపోతుండు సర్వే చేసుకుంటూ. అప్పుడు ఏం చేసిందంటే
ఈయన మహేందర్ రెడ్డిని పట్టుకొని నరేంద్ర రెడ్డి గారు మీరు ఫీల్ కావద్దు, వాస్తవం చెప్తున్నా. పట్నం నరేందర్ రెడ్డిని మాట్లాడిన ఎక్కువ ప్రచారం చేసుకొని ఇవ్వలే, నేను ఎక్కువ ప్రచారం చేయలేదు. నేను ముఖ్యమైన అందుకని హెలికాప్టర్లో తిరిగిన మధ్యలో, హెలికాప్టర్లో తిరిగి నరేందర్ రెడ్డి గట్టిగా తిరుగుతున్నా గెలిచినోడు కాదు. అవును, నరేందర్ రెడ్డికి బాగా పేరు ఉంది. ఎందుకంటే అక్కడ నేను కొడంగల్ కూడా ఆ మండలాలనే తిరిగినాను నేను మొత్తం, అంటే ప్రజాభిప్రాయం కోసము. నరేందర్ రెడ్డి మీద ఏంటంటే ఏ ఇంటికి ఏ కార్యక్రమం ఉన్నా వస్తాడు, చిన్నది పెద్దదని చూడాడు, ప్రతి ఒక్కరితో రిసీవింగ్ బాగుంటది అనేది ఉంది. అట్ ద సేమ్ టైం మొన్న నేను అది చూసినప్పుడు మహేందర్ రెడ్డి ఇచ్చి ఒక క్యాంప్ పెడతాడు ఒక దగ్గర, ఇది వీళ్ళన్న, ఈయన పోయి ఆడే ఉంటాడు సగం టైం అంతా అన్నే పీకింది. మీరు చెప్తా ఉంటే నాకు అదే అంటే ఇప్పుడు సొంతం అన్ననే తమిళ ఒడగొట్టిండా బ్రదరు. వాళ్ళు ఎట్లా చేసుకున్నా లోపల తెలియదు. కానీ ఒక రేవంత్ రెడ్డి మీద గెలువనికి ఈయన ప్రయత్నం చేయలే. నరేందర్ రెడ్డి ప్రయత్నం చేస్తే నేను గెలవాలని తిరిగితే గెలిచేటోడు. ఇక అది ఏమైందనేది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎందుకంటే నాకు కార్తిక్ రెడ్డి నా బాగా క్లోజ్, ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఆయన మనసులో నేను ఉంటా. సవితమ్మ కూడా నాకు దగ్గర. వాళ్ళ పట్టు కాన్స్టిట్యున్సీ మీద వాళ్ళు ఎట్లా గ్రిప్ పెట్టుకుంటారో నాకు బాగా తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ అసొంటోడు కోడంగల్లా ఇసొంటి క్యారెక్టర్ నోటి మీద ఓడిపోయారు. 2018 తర్వాతనే కదా ఓటుకున్నట్టు ఇసొంటోడు కోటేస్తామా అని పబ్లిక్ 2018 ఓడిపోయింది కదా. ఇసొంటోడు మేము ఓటేస్తామని ఓటేద్దాన్ని డిసైడ్ అయ్యి 18 ఓడగొట్టేసి నాకు వేయద్దాను. అప్పుడు నేను ముఖ్యమంత్రి కాబోతున్న నమ్మియని హెలికాప్టర్ పట్టుకొని తిరిగిండు. ఈయనను గెలిపించింది అక్కడ పట్నం నరేందర్ రెడ్డి, లేకుంటే రేవంత్ రెడ్డి అక్కడ గెలిచే ఛాన్సే లేదు. అందుకనే ఈరోజు వీళ్ళు నామకం చూసి ఓటేసిండ్రా. నేను మేనేజ్ చేసుకుని ఓటే గురునాథ్ రెడ్డి నేను గుంజుకున్నా, బీఆర్ఎస్ సైలెంట్ చేసిన, ఈరోజు నేను గెలిచిన, నువ్వెవరు నాకు మళ్ళీ పైసలని కోటు కూడా ఇచ్చిన కదా, అందుకనే గుంజుకుంటున్నా. నేను మళ్ళీ నిలబడేది లేదు, నువ్వు నాకు ఓటేసేది లేదు ఈ భూముల వ్యవహారంలో. ఇలా ఆయన కొడగల్ అనుకున్నాడు. వాస్తవం ఏంటంటే నేను అబద్ధం చెప్తలేను, రాజకీయ సబ్జెక్ట్ కూడా మాట్లాడుతాను. 2019 నియోజకవర్గాలలో రేవంత్ రెడ్డి అనేటోడు రేపు ఎక్కడ కూడా పోటీ చేసిన ఏడ కూడా గెలవాడు. 119 నియోజకవర్గాల చాలా పెద్ద స్టేట్మెంట్. ప్రామిస్ చెప్తున్నా. పోటీ ఎక్కడ గెలుస్తామంటే ఆ నియోజకవర్గం పై నాకు చెప్పు. ఇక్కడ ఎక్కడ ఏ పబ్లిక్ కూడా ఎవ్వరు కూడా నిన్న సొంత నియోజకవర్గం కలవపూర్తి పోతాడు కావాలంటే ఏడయ్యారు బ్రదరు. ఆయన సొంత కదా, ఆయన సొంత దగ్గరనే ఆయన గెలవలే, ఏడ ఛాన్స్ లేదు ఆయనకి. ఆయన సొంత పాలన, ఆయన నియోజక పార్లమెంట్ గెలవాలి. ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ముఖ్యమంత్రి నెక్స్ట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ మూల నుంచి పోటీ చేసినా గెలవడు అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. చెప్తున్నా కదా బ్రదరు, నేను ఓపెన్ సర్వే చేసి నేను చెప్పిన రేవంత్ రెడ్డిని కొడంగల్ రాజీనామా చేయమని మేము ఇద్దరం పోటీ చేస్తామని, వేరే పార్టీ ఎవరు పోటీ చేయద్దని. కాకపోతే నాకు ఆఫర్ కూడా ఇచ్చిన రేవంత్ రెడ్డి, నీ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, చీఫ్ పోలింగ్ ఏజెంట్ విశ్వేశ్వర రెడ్డిని ఏజెంట్ గా పెట్టుకొని మీరు మొత్తం ప్రచారం చేయరు, మీరంతా ప్రచారం చేయరు. ఆయన యువజన సంఘం అధ్యక్షుడు, యువజన సంఘం అధ్యక్షుడు. వీడియోలు ఉన్నాయి బ్రదర్, ఆన్ రికార్డు. రేవంత్ దియనమ్మా, రేవంత్ దియనికి చూస్తుందని వీళ్ళు. అయితే నేను ఆ రోజు చెప్పిన, ఈ రోజు అది ప్రూవ్ అయిపోయింది బ్రదర్. కోడంగల్ నేను ఇవాళ నేను చస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు చస్తాడు, సాగు గురించి మాట్లాడితే తప్పేం లేదు. నీ అలా చస్తే మా వరంగల్ వాళ్ళైనా, మా కాజీపేట వాళ్ళైనా, నాకు హైదరాబాద్ సరుకులైనా మా దగ్గర పెట్టాను అంటారు. ఇలా కోడంగల్లా ఆయన కావద్దని అనుకుంటారు. 90 ఏళ్ళకి 100 ఏళ్ళకైనా మా ఊళ్ళో మాత్రం పెట్టద్దు అంటారు. ఇవాళ అసోంటి పేరు తెచ్చుకుంటారు బ్రదర్. మజా కాదు నేను చెప్పేది, రియల్ చెప్తున్నా. నేను ఫస్ట్ నా సౌకర్యం మొదలు పెట్టాను కదా, నా ఊళ్ళో పెట్టమని నువ్వు పెడతారు. ఇక్కడ అట్లా కాదు, నా ఊళ్ళో వద్దంటారు. అంటే మన గ్రాఫ్ అక్కడికి తెచ్చుకున్నాం ఈ సంవత్సరంలో 1 year కాకముందే. ఇంకోటి ఏదో నువ్వు అడుగు బ్రదర్. ఒక వ్యక్తి ఎప్పుడైనా కానీ గొప్పగా ఉండాలి, నన్ను 10 మంది కోరుకోవాలని చెప్తే అనుకుంటారు. కానీ మీరు చెప్తున్నది రేవంత్ రెడ్డి కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది, కంప్లీట్ కాంట్రాస్ట్ ఉన్నది. ఒక మనిషి ఎందుకు అనుకుంటాడు అట్లా బ్రదరు? ఇప్పుడు నేను పులివెందుల పోయినా, పులివెందుల ఎన్ని చేసినా నీకు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని కాదని ఇవ్వని కోటారు. ఎందుకంటే అక్కడ జనాన్ని ముట్టుకోలేదు, జనాన్ని భూములు గుంజుకోలే,
వాళ్ళని చదివించిండ్రు, స్కూళ్ళు కట్టిండ్రు, కాలేజీ కట్టిండ్రు, వైద్యశాలలు కట్టించిండ్రు. ఏమున్నా ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షం కొట్లాడుకున్నాయి కానీ ప్రజలు ముట్టుకోలేదు. ఇప్పుడు అరే మీ ఊర్లో జాగా ఎంత కోటి రూపాయల జాగా నీకు అవసరం వారా నీకు? అది పుట్టింది అందుకనే అలా ఫార్మా కంపెనీ. సో అవును, లగజర్ల పక్కన మనం గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎంత పోతుందంటే 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయల దాకా పోతుంది. ఇప్పుడు అలాంటికి వచ్చి నీకు అవసరం ఆరా నీకు? డబ్బులు తింటాడా బ్రదర్? పెద్ద కుట్ర ఇది. నీకు అవసరం ఆరిది? నువ్వు ఏడుండాలి? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఉండాలి. నువ్వేం తీసుకోవాలి? మా దగ్గర పెన్షన్ తీసుకోవాలి, ఏ బియ్యం తీసుకోవాలి, రేషన్ బియ్యం తినాలి. నీ పిల్లలు ఏడా చదవాలి? చూసారు నువ్వు కోటి రూపాయల జాగా నువ్వు ఉంటే మాకు ఇంట అవరని మరి అమ్ముతా, మరి తీసుకోదోరా అన్నట్టు 6 లక్షలు ఇస్తా. ఎందుకు? వీడు 6 లక్షలు మళ్ళా సంవత్సరం మళ్ళా దసరా స్టోర్కి 6 లక్షలు తాగి వాడిని ఓరోగానే మన భూమి గురించి ఫార్మా లేదు, తొక్కలేదు అక్కడ.